గుడ్ ఈవినింగ్. గత వారం రోజుల నుంచి నేను ఎలక్షన్ డ్యూటీ ఉండడం వల్ల ఎలాంటి వీడియో చేయలేకపోయాను. ఇప్పుడు ఈ వీడియోలో నేను చెప్పే అంశం ఏంటంటే, నాకు టీఎస్పీఎస్సీలో ప్రతి ఎగ్జామ్ సంబంధించి కామన్ పేపర్ ఏంటి జనరల్ స్టడీస్ ఈ అన్నిటి కామన్ పేపర్ ఉంటుంది. గ్రూప్ 1 ప్రిలిమ్స్కు, గ్రూప్ 2లో పేపర్ 1, హెచ్డబ్ల్యూ అండ్ డిఏఓ పేపర్ 1, గ్రూప్ 3లో పేపర్ 1, అన్నిటికీ కామన్ పేపర్ జనరల్ స్టడీస్. మనం ఫస్ట్ ఈ జనరల్ స్టడీస్లో గ్రిప్ సంపాదించాలి. గ్రిప్ సంపాదిస్తే అన్నిటి ఎగ్జామ్స్ ఇదే జాబు సాధించడంలో ఇదే మెయిన్ రోల్ అవుతుంది. ఎందుకంటే గ్రూప్ 1 ప్రిలిమ్స్ క్వాలిఫై అయితేనే మెయిన్స్ రాయగలవు. గ్రూప్ 2కి వచ్చేసి గ్రూప్ 1 పేపర్ 1 చాలా బాగా రాస్తేనే నెక్స్ట్ పేపర్ 2, 3, 4 ఇవి చాలా బాగా రాయగలం. సేమ్ మళ్ళీ నెక్స్ట్ గ్రూప్ 2 అండ్ గ్రూప్ 3 ఇవి సేమ్ సిలబస్. అంటే గ్రూప్ 2 ప్రిపరేషన్ మనం ఆగస్టు 7th నాటికి కనుక 100% కంప్లీట్ చేసుకుంటే నెక్స్ట్ గ్రూప్ 3 సిలబస్ ఆల్మోస్ట్ అయిపోయినట్టే. ఇంకా గ్రూప్ 3లో మిగిలేది ఏముండదు. అందుకే మేము ఏంటంటే గ్రూప్ 3ను టార్గెట్ చేసేవాళ్ళు గ్రూప్ 2 సిలబస్ 100% కంప్లీట్ చేస్తే ఇది అయిపోతుంది. దాంతోపాటు నెక్స్ట్ మెయిన్గా హెచ్డబ్ల్యూ అండ్ డిఏఓ రాసేవాళ్ళు పేపర్ 1 మీద దృష్టి సాధించాలి. ఎందుకంటే వాళ్ళ సంబంధించిన సబ్జెక్టు వాళ్ళు ఎంత బాగా చదివినప్పటికి కూడా పేపర్ 1లో హెచ్డబ్ల్యూ డిఏఓ ఎగ్జామ్ సంబంధించి పేపర్ 1లో మినిమం స్కోర్ చేయకపోతే వాళ్ళకి జాబ్ రావడం చాలా కష్టం అవుతుంది. వాళ్ళ సబ్జెక్టు ఆప్షనల్ సబ్జెక్టు చాలా బాగా చేసినప్పుడు కూడా వాళ్ళు పేపర్ 1లో నియర్లీ 100 అబోవ్ స్కోర్ చేయాలి. గ్రూప్ 1 ప్రిలిమ్స్ వచ్చేసి పేపర్ ఎంత టఫ్ వచ్చినా ఇది వచ్చినా అని ఒక 80 అబోవ్ 90 అబోవ్ వస్తే వాళ్ళు క్వాలిఫై అవుతారు. 85 అబోవ్ ఓసీ క్యాండిడేట్స్ అయితే. ఇక మిగతా బీసీ, ఎస్సీ, ఎస్టీ అది వాళ్ళ క్యాస్ట్ బట్టి వేరే ఉంటుంది. గ్రూప్ 1 అయిపోయింది కదా. నెక్స్ట్ గ్రూప్ 2లో మ్యాక్సిమం పేపర్ 1లో 110 ప్లస్ స్కోర్ చేయాలి. హెచ్డబ్ల్యూ అండ్ డిఏఓలో 100 అబోవ్ స్కోర్ చేయాలి. సేమ్ ఇక గ్రూప్ 2 అండ్ గ్రూప్ 3 సేమ్ ప్యాటర్న్. ఆల్రెడీ మీ అందరికీ ఎగ్జామ్ ప్యాటర్న్ తెలిసే ఉంటుంది. ఇంక ఇప్పుడు ఎగ్జామ్ ప్యాటర్న్ గురించి ఇప్పుడు నేను చెప్పేది ఏం లేదు. ఇప్పుడు నేను చెప్పే విషయం ఏంటంటే, మీరు ప్రతి సబ్జెక్ట్ చదివే ఉంటారు కదా. అన్ని సబ్జెక్ట్స్ చదివిన తర్వాత ఇది జనరల్ సైన్స్ విన్నర్స్ బుక్. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే గత లాస్ట్ ఇయర్ ప్రీవియస్ పేపర్లు చూసుకుంటూ ఏ సబ్జెక్టులలో ఎక్కడెక్కడ ఏ టాపిక్స్ నుంచి ఎక్కువ బిట్స్ వస్తున్నాయి అని మీరు ఒకసారి అనాలిసిస్ చేసుకోండి. సబ్జెక్టుకి సంబంధించి బిట్స్ ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడు ఈ జనరల్ సైన్స్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, దీనిలో బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, నెక్స్ట్ ఎన్విరాన్మెంటల్ డెవలప్మెంటు ఇవి బిట్ బ్యాంక్ బుక్. ఇది బయాలజీ పార్ట్. బిట్ బ్యాంకు. ఇది నెక్స్ట్ ఇది ఫిజిక్స్ పార్ట్ బిట్ బ్యాంకు. తర్వాత ఈ కెమిస్ట్రీ పార్ట్ బిట్ బ్యాంకు. ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ పార్ట్ బిట్ బ్యాంకు. తర్వాత ఎన్విరాన్మెంటల్ బిట్ బ్యాంకు. మనకు ఎక్కువగా ఈ జనరల్ సైన్స్లో క్వశ్చన్స్ ఎక్కువ ఎక్కడ అడుగుతున్నారంటే సైన్స్ అండ్ టెక్నాలజీని ఎక్కువ చూసుకోండి. దాంతోపాటు బయాలజీ కొన్ని బిట్స్ ప్రాక్టీస్ చేసుకోండి. దాని తర్వాత ఎన్విరాన్మెంటల్ పర్యావరణం ఈ బిట్స్ ప్రాక్టీస్ చేయండి. ఇక కెమిస్ట్రీలోకి వెళ్ళి క్వశ్చన్లు అంత బాగా ఏం అడగట్లేదు, తక్కువనే అడుగుతుండు. ఫిజిక్స్ కొంచెం చూసుకోండి. ఫిజిక్స్లోకి వెళ్ళి ఒక 3-4 క్వశ్చన్లు దాదాపు ప్రతి ఎగ్జామ్లో అడుగుతుండు. దీనిలో మెయిన్గా అయితే సైన్స్ అండ్ టెక్నాలజీ ప్లస్ బయాలజీ ఈ బిట్స్ ప్రాక్టీస్ చేయండి. ఈ టైంలో మీరు చేయాల్సింది ఒకటే, చదివిన సబ్జెక్ట్ని చదువుకుంటూ బిట్స్ ప్రాక్టీస్ చేయడం అంతే. కొత్త టాపిక్స్ ఏం చదవకండి. మెయిన్గా గ్రూప్ 1 ప్రిలిమ్స్ రాసేవాళ్ళు కొత్త టాపిక్ చదవకుండా
బిట్స్ ప్రాక్టీస్ చేయండి. బిట్స్ ప్రాక్టీస్ చేసి మీరు ఏ టాపిక్లలో వీక్ ఉన్నారో అవి ఒకసారి రివిజన్ చేసుకోండి. ముఖ్యంగా సైన్స్ అండ్ టెక్నాలజీ పార్ట్ ఎక్కువ చూసుకోండి. సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచే ఎక్కువ క్వశ్చన్స్ వస్తున్నాయి. సైన్స్ అండ్ టెక్నాలజీ క్వశ్చన్స్ విత్ మన కరెంట్ అఫైర్స్కు రిలేటెడ్తో లింక్తో అడుగుతుండు, అట్లా చూసుకోండి. సైన్స్ అండ్ టెక్నాలజీ విత్ కరెంట్ అఫైర్స్. ఇది విన్నర్స్ సైన్స్ అండ్ టెక్నాలజీ బుక్. ఆల్రెడీ మీరు అంతా ఈ పాటకి సబ్జెక్ట్ మొత్తం చదివేసి ఉంటారు. ఇప్పుడు సబ్జెక్టు గురించి నేను మాట్లాడాను. ఖచ్చితంగా ఆబ్జెక్టివ్ ఎగ్జామ్ అంటేనే మనం బిట్స్ ప్రాక్టీస్ చేయాలి. బిట్స్ ప్రాక్టీస్ చేస్తుంటేనే మనం ఎక్కడ మిస్టేక్ చేస్తున్నాం అనే విషయాలు మనకు తెలుస్తాయి. ఓకే ఫ్రెండ్స్, ఖచ్చితంగా మీరు ఇప్పుడు గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఇంకొక 20 డేస్ ఉంది. 24 డేస్ ఉంది కదా. ఈ 24 డేస్లో ప్రతి సబ్జెక్ట్ను బిట్స్ ప్రాక్టీస్ చేయండి. ఇది ఆల్రెడీ మీ బుక్ మొత్తం చదివేసి ఉంటారు. ఇప్పుడు బుక్ గురించి ఏం మాట్లాడాను. ఇది నిపుణ పబ్లికేషన్ బుక్. ఇది ఒక బిట్స్ ప్రాక్టీస్ చేయండి. మీరు ఏది ప్రాక్టీస్ చేసినా పర్లేదు, కాకపోతే ఖచ్చితంగా ఆబ్జెక్టివ్ బిట్స్ ప్రాక్టీస్ చేయండి. ఇంకో విషయం ఏంటంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఖచ్చితంగా మీకు ఉపయోగపడే కంటెంట్ మొత్తం పెడతాను. మీ టైం ఎక్కువ వేస్ట్ చేయను. ఇంకో విషయం మీకు చెప్పదలుచుకుంది ఏంటంటే, నేను ఫేమస్ యూట్యూబర్ను కాదు. నా దగ్గర వీడియోస్ ఎడిట్ చేసి, వాయిస్ ఎడిట్ చేసి మీకు అప్లోడ్ చేసేంత టైం నా దగ్గర లేదు. ఎందుకంటే నేను మార్నింగ్ ఒక 2 అవర్స్, ఈవినింగ్ ఒక 3 అవర్స్ డ్యూటీకి వచ్చిన తర్వాత మాత్రం చదువుతున్నాను. మీకు జెన్యూన్గా ఉన్న సమాచారం ఉన్నట్టుగానే ఇస్తాను. ఎందుకంటే నేను అనుభవంతో చెప్తున్నాను. మనం మీకు బోర్డు మీద చెప్పడానికి డిజిటల్ బోర్డు కానీ, డిజిటల్ కెమెరాస్ కానీ అవి నా దగ్గర ఏం లేవు. జస్ట్ నా ఫోన్ ద్వారానే వీడియో తీసి దానిలో అప్లోడ్ చేస్తున్నాను. కాబట్టి మీకు జెన్యూన్గా ఉన్న సమాచారం ఉన్నట్టుగానే చెప్తున్నాను. ఖచ్చితంగా మన వీడియోస్ను చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్ను ఇంకా మీ ఫ్రెండ్స్ వాళ్ళకు పరిచయం చేయండి. ఖచ్చితంగా టీఎస్పీఎస్సీ ఏ ఎగ్జామ్ రాసినా పేపర్ 1 అనేది చాలా కీలకం అవుతుంది. పేపర్ 1 మీద జనరల్ స్టడీస్ మీద చాలా కమాండింగ్ రావాలి. ఖచ్చితంగా పేపర్ 1 మీద దృష్టి పెట్టండి. అది గ్రూప్ 1 ప్రిలిమ్స్ వాళ్ళైనా, గ్రూప్ 2 వాళ్ళైనా, HWDE ఎగ్జామ్ వాళ్ళైనా, గ్రూప్ 3 వాళ్ళైనా కానీ ఈ విధంగా ఖచ్చితంగా మీరు పేపర్ 1 ఎంత బాగా గ్రిప్ సంపాదిస్తే నెక్స్ట్ పేపర్ మిగతా పేపర్ని అంత కమాండింగ్ వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే ఫ్రెండ్స్, ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు నెక్స్ట్ ఎలాంటి వీడియోస్ కావాలనో, ఎలాంటి సమాచారం కావాలనో కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఇంకొక విషయం ఏంటంటే, నేను ఓన్గా రాసుకునే కరెంట్ అఫైర్స్ని చాలామంది వీడియోస్ చేయమని అడుగుతున్నారు. ఖచ్చితంగా ట్రై చేస్తాను. యాక్చువల్లీ నాకు అంత టైం ఉండట్లేదు. నేను డ్యూటీకి వచ్చిన తర్వాతనే ఈవినింగ్ చదువుతున్నాను. ఖచ్చితంగా ఈ జనవరి 1 నుంచి నేను ఓన్గా రాసుకున్న కరెంట్ అఫైర్స్ మీకు వీడియోస్ చేస్తాను. మీరు మా ఛానల్ను ఇంకా ఇట్లా ఆదరించాలి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్.